కదా. అందరూ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు సంస్కారారాధనకి సదా సిద్ధపడి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ ప్రభు నామంలో నిన్ను నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ యొక్క పగటి కాల ఆరాధనలో దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వినాలని, ఎందుకంటే లైవ్ లో చూస్తున్న వారు కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది గైకొంటూ గమనించుకుంటూ ఉండవలసిందిగా లైవ్ లో చూస్తున్న వారికి, అలాగనే మందిరంలో వినుచున్న వారికి, శబ్దాంతరం ద్వారా బయట వినుచున్న వారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుని వాక్యం ఏమిటంటే గుండె. దానికి మరి ఒక పేరు హృదయం. హృదయం గురించి మీకు చాలా ప్రసంగాలు చేశాను, మీరు ఇంటూ వచ్చారు, దేవుడు నాతో చేయించాడు. దేని గురించి? హృదయం గురించి. కానీ ఈ స్పెషల్ సండే రోజున పరిశుద్ధ ఆదివారం నాడు గుండె గురించి, దేని గురించి? గుండె గురించి, గుండె యొక్క అనుభవాల గురించి, ఎందుకు గుండె బలహీనమైంది, ఎందుకు గుండె. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా లేకపోతే ఈ రోజు వర్తమానం మీకు అర్థం కాదు. లోకములు పాపాలు చేసే వాళ్ళకైతే వాళ్ళ పాపాలను బట్టి గుండె చెదిరిపోతా ఉంటుంది, గాయపరచబడుతూ ఉంటుంది, రోగాలు వస్తూ ఉంటాయి. మరి దేవునిలో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తాయంటే వారు నాలుకతో పాపము చేస్తారు కనుక మరి దేవునిని వారి నాలుకతో ఆరాధించకపోవడం వలన ఇలా వస్తా ఉంటున్నాయి. లోకస్తులకైతేనేమో వారు లోకములో చేసే పాపాలను బట్టి వారి హృదయానికి కలవరం, దిగులు, వేదన, బాధ, కష్టాలు. మరి దేవుని బిడ్డలకి ఎందుకంటే దేవుని పని చేయకుండా వారి నాలుకను ప్రియులారా పాపము చేస్తూ ఉన్నారు కనుక వారికి గుండె చెదిరింది, గుండె గాయపరచబడిందండి. చూడండి, మొట్టమొదటిగా రాసుకోండి, గుండె బ్రాకెట్ లో హృదయం అని పెట్టుకోండి. గుండె గురించి వర్తమానం ఉంటుంది, హృదయం గురించి ఒక్క మాట కూడా రాదు మీకు. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా 39వ కీర్తనాకారుడు 3వ వాక్యములో సెలవిస్తూ ఉన్నటువంటి ఈ మాటని మనము జాగ్రత్తగా చదువుదాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా అప్పుడు నేను నోరారా అండర్లైన్ చేసుకోండి. నోరారా ఆరాధనలోనైనా, అందరూ పాడేటప్పుడైనా, వాక్యం చదివేటప్పుడైనా, హల్లెలూయా చెప్పమన్నప్పుడైనా నోరారా మీరు పలకపోతే మీ నాలుగుతో మీరు పాపము చేసినట్టే. ఏం చేసినట్టు? చూడండి, 1వ వచనములో కీర్తనాకారుడు రాస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా చదవండి. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. చాలండి. నా నాలుకతో నేను పాపము చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలంట? నా మార్గాలని, నీ మార్గాలేంటి? దేవుని యొక్క మార్గాలలో నీవు జాగ్రత్తగా నడవాలి ప్రియులారా. అదే చెప్తున్నాడు, నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనుల ఎదుట భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి. చూడండి, పాస్టర్ గారి గురించి, సంఘము గురించి అలా ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు భక్తిహీనులు, అన్యులు కాదు. భక్తిహీనులు అంటే ఎవరంటే భక్తిని పోగొట్టుకున్న వాళ్ళు. ఎవరంటే వాళ్ళు
ఇప్పుడు ఒక మందిరానికి రావట్లేదు అనుకోండి, ఆమెతో మందిరానికి వచ్చి మనం ఏం మాట్లాడకూడదు. నేను వాళ్ళు రాలేదుగా, వాళ్ళు అట్ట అనుకున్నారు, వీళ్ళు అట్ట అనుకున్నారు, వాళ్ళు ఈ పాట పాడారు, వాళ్ళు ఆ పాట పాడారు అని చెప్పాను. ఆ భక్తిహీనరాలకి అది ఏమనుకునేదో తెలుసా? ఏమనుకునేది భక్తిహీనరాలు? బాని నేనే కరెక్టు, మందిరానికి బాని నేనే కరెక్టు. అందుకని భక్తిహీనుల దగ్గర నువ్వు ఏం పెట్టుకోవాలంట? మరి విస్తారమైన తిండి తినకుండాలంటే ఏం చేయాలి? దేనికి? గొంతుకు కత్తి పెట్టుకోవాలి. అలాగనే పాపము చేయకుండా నువ్వు ఉండాలంటే దేవుని ఆరాధన క్రమంలో చక్కగా నీ నాలుక నోరారా పిలవాలంట. అట్లా ఏం చేశారా? ఏం చేయాలంట? అక్కడ ఏమని రాయబడింది? ఈ మాట నోరారా, అది దేవునికి స్తోత్రం అని గాని దేవుని మహిమపరచటం గాని ఏమంటే నోరారా నోరారా పలకనటువంటివి ఎప్పుడు ఏమి జరుగుతాయి? ఆడవాళ్ళు చెప్పాలి. ఆడవాళ్ళకు 2 నాలుకలు ఉంటాయి. ఆడవాళ్ళకి ఏముంటాయి చెప్పండి? సంసారంలో ఉన్నప్పుడు ఒక నోరు, పక్కలో పడుకున్నవాడికి కూడా వినపడదు, కానీ దానితో పాపం చేసేవాడికి మాత్రమే వినపడింది. ఆడవాళ్ళకు 4, 2వ నాలుక. మొదటి నాలుగు ఎందుకు లేదు ఎంత? అన్ని పెట్టేవాడు కొట్టక తలికే పెద్దగా కేకలేస్తారు. అమ్మో సభ్యత్వం రండి, పడుతున్నాడు రండి. తెలియగలిగిన పాపిష్టి ఆడవాళ్ళు చేసే పని చూసారా? వీళ్ళ దగ్గర ఏముంది? పాపము నాలుగుంది, దేవుణ్ణి ఆరాధించే నాలుగుంది. కనుక ఎప్పుడైనా సరే పాపము నాలుగు జోలి మనకొద్దు. నీ నాలుగు పాపము చేయకున్నట్లుగా. ఎందుకంటే నీ గుండె బలహీనమవుతున్నా, నీ గుండె బద్దలవుతున్నా, ఇంకా ముందర వస్తాయి వాక్యాలు. నీ కుటుంబం మొక్క చెక్కలవుతున్నా కారణము నీ నాలుగు. అంతే కారణం నీ నాలుగు. రెండోది ఏమి లేదు, రెండోది ఏమి లేదు. ఎప్పుడైతే క్రమానికి రావో, ఎప్పుడైతే నోరు తెలిసి దేవుణ్ణి ఆరాధించవు, ఎప్పుడైతే నోరారా ప్రభువా అని ఆయన పిలవలేవో చూసారా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. దావీదు కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు, ప్రియులారా ఆయన ఏమంటున్నాడు? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితినే. నోరారా పలకాలంటండి. మీకు ఏంటో తెలుసా? మీరు ఎక్కడైనా నోరు తెరుస్తారు, కానీ మందిరంలో సాతాను మీ ఫ్రెండ్ కనుక మీరు మందిరంలో నోరు తెరవలేరు. ఎవరి మీద నరమంటే, బూతులు తెరవమంటే ఊరు సగానికి వినపడింది మైకి లేకపోయినా. అది మీకు పెద్ద శాపం. ఒక నీతిమంతుడు ప్రజల్లో అదే చెప్తున్నాడు, భక్తిహీనులు ఎదుట నీ నోటికి సిక్క పెట్టుకోకపోతే రేపు నీ పిల్లలు లోబడరు, నీ పిల్లలు లోబడదు, నీ భర్త నీకు లోబడరు. వాళ్ళు లోబడకపోతే ఇక నీ సంసారం ఎట్టుండిందంటే ప్రియులారా శాపల మార్కెట్ సంతే. అందుకని దేవుని యొక్క నామము పేరిట ఇదిగో నీ నాలుగుతో పాపము చేయకుండా నీ ఉండాలంటే దేవుని నోరారా ఆరాధించాలి. నీ గుండె మండకుండా, నీ గుండె బలహీనము కాకుండా ఉండాలి అంటే నువ్వేమి చేయాలయ్యా అంటే ఆయనను నోరారా పిలవాలి. మొదటి మాట చూసారా? సంఘములో 12 సంవత్సరాలు దాటినోళ్ళు ఎవరైనా వాక్యంతో సరిచేయబడ్డారంటే వాళ్ళను దేవుడు ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్తాడంతే. మీరు బాప్తిసం పొందిన సంఖ్య నా దగ్గర ఉండేది, మీరు అడగండి. మీరు ఎవరైనా నోరుని నాలుగుని కనుక సాధనముగా దేవుని సేవ కొరకు చేసుకోకపోతే పాటలకి, ప్రార్థనకి, వాక్యానికి మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. ఎప్పుడో 12 సంవత్సరాలు దాటిన తర్వాత మీ నాలుగుని అదుపు చేసుకోలేక మీరు మాట్లాడితే మీరు నరకానికి వెళ్ళిపోతారంటే. ఎందుకు పాస్టర్ గారు అంటే బైబిల్ చెప్తా ఉంది, బైబిల్ మాట్లాడుతా ఉంది, బైబిల్లో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు.
ప్రియులారా ఏమంటారో తెలుసా? ఇదిగో అతను ఇన్ని సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్నాడు, ప్రయోజనం ఏముంది? వాడికంటే మేము బెటర్, దానికంటే మేము బెటర్, చెడ్డ మాటలు మేము పలకాం. చూసారా? దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో అన్యుల దగ్గర నిన్ను బట్టి నా నామం దూషించబడకుండా చూసుకో. నిన్ను బట్టి ఇదిగో నా నామం దూషించబడకుండా చూసుకో. దేవుని వాక్యములు ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి రెండో మాటకు నేను వెళ్ళేటప్పుడు ఈ మాట చదువుతున్నాను. నా గుండె నాలో మండుచుంది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టేను. దేవుని వాక్యం వినేటప్పుడు, ధ్యానించేటప్పుడు ప్రియులారా, అప్పుడు నేను ఈ మాట నా నోరారా పలికి తిని. చూసారా? అందుకని దేవుని యొక్క నామములు ప్రియులారా, భక్తిహీనులు ఎదుట నున్నప్పుడు నీ నోటికి చిక్కము చిక్కం చిక్కం చిక్కం. తినకుండా కత్తి, మాట్లాడకుండా సిక్కం. కలిసే కుక్కలకు పెడుతున్నారు సిక్కం, మట్టి తినే దోళ్లకు పెడుతున్నారు సిక్కం. మరి అదుపు తప్పి మాట్లాడే దేవుని బిడ్డలకు ఏం పెట్టాలి? వాక్యం అనేటటువంటి చిక్కాన్ని ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు భాష గారు నా బూతులు నీకు వినపడ్డాయి అనేగా. నాకు అవసరం లేదు, నీ బూతులు అవసరం లేదు, నీ పాపం అవసరం లేదు. నా బూతులు నాకు వినపడకుండా, నా పాపం నాకు కనుమరుగైపోతే చాలు. నీ జోలు నాకు వద్దు. నీ ఒక్కదాని కోసం, నీ ఒక్కడి కోసం కాదు. వర్తమానం ఇంచుమించుగా 500 మందికి పైగా చూస్తూ ఉన్నారు. వాళ్ళందరి కోసం ఈ వర్తమానం. లైవ్ లో చూసేవాళ్ళు అనేకులు ఉంటూ ఉన్నారు కనుక ప్రియులారా, మీరు వాక్యము విని సరి చేయబడకపోతే, చిక్కాన్ని నోటికి మీరు పెట్టుకోకపోతే, భక్తిహీనుల దగ్గర, దేవుని మహిమపరచిన వాళ్ళ దగ్గర, దేవుని బలపరచిన వాళ్ళ దగ్గర, చూసారా? దేవుని మహిమపరచిన వాళ్ళ దగ్గర, దేవుని బలపరచిన వాళ్ళ దగ్గర నువ్వు నోరు తెరిచి స్నేహముగా అధికముగా మాట్లాడేవా? ఏమనింది? చెప్పలేదు. ఏమనింది? ఏంటే ఆమె భక్తురాలా? ఆమె భక్తురాలా? అబ్బో, ఆ భక్తి మాకు తెలుసులేదు. ఆ భక్తి మాకు తెలుసులేదు. నీ భక్తి నువ్వు అప్పుడు ఏం చేసావు? టీకో పాలుకో కప్పుకో అమ్ముకున్నావు. అసలు భక్తిహీనులతో మనకు పని ఏంటంటే, నాకు పని, పాపులతో నాకు పని, భక్తిహీనులతో నాకు పని, వేశ్యలతో నాకు పని, వ్యభిచార పురుషులతో నాకు పని. నేను వాక్యం చెప్పాలి, వాళ్ళు మారాలి, నా ప్రేమ కనపరచాలి. మీకేం పని? మీరు మార్చగలరా? ఒక వేశ్యతో మీరు మాట్లాడితే ఆ వేశ్యతో మీరు పాపం చేస్తారు, కానీ ఆ వేశ్యను మీరు మార్చలేరు. నా చెవు గోపించుకుంటా. మీరు ఒక వేశ్యను మార్చినా, మీరు ఒక పురుషుణ్ణి మార్చినా నాకు చూపించు. ఇతను వ్యభిచారికుడండి, ఈమె వ్యభిచారికురాలండి, ఈమెతో నేను రోజు మాట్లాడి ఇదిగో ఈమె నేను మార్చా అని నువ్వు చెప్పు. నిన్ను పడేసి నీ మీద ఎక్కకపోతే చాలు, ఆడదైనా మగోడైనా. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆ బలం ఉంది లోకములో, వాళ్ళకి ఆ శక్తి ఉంది. నీకు పరిశుద్ధాత్మ అనుదినపు నూతన శక్తి మీకు ఉండదు కనుక ప్రియులారా, పొరపాటును మీరు అది చేయకూడదు. అపొస్తలుల కార్యంలో పౌలు చేస్తున్నాడు, బర్నబా చేస్తున్నాడు, మేమెందుకు చేయకూడదని ఇద్దరు భక్తిహీనులు దెయ్యాలు వదిలించడానికి బయలుదేరారు. బైబిల్లోనే ఏమో వదిలేయటానికి బయలుదేరారు? చెప్పండి. దెయ్యాలు వదిలేయటానికి బయలుదేరారు. పాస్టర్ గారు మగడు, మేము మగవాళ్ళం కదా, పాస్టర్ మేనా ఆడదే, మేము ఆడవాళ్ళం కదా, మేము సువార్త చెప్తాం, మేము దెయ్యాలు వదిలేస్తామని బయలుదేరారు. పౌలు గారు చెప్పాడు, అక్కడ కయ్యలారా, యేసు ప్రభు చెప్పాడు, పరిశుద్ధాత్మ వరం అనే శక్తిని పొందిన తర్వాత వదిలేయండి అయ్యా అంటే. అదంతా మాకు తెలిసినవయ్యా, 12 సంవత్సరాలుగా ప్రభు ప్రార్థనకి వెళ్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, మాకు జరిగిన వాక్యం ఏముంది అని అన్నారండి. అన్న తర్వాత పౌలు గారు పౌలు పోయాడు సువార్త చెప్పుకోవటానికి. వీళ్ళిద్దరూ తెలియకుండా ఒక దెయ్యం పట్టినోడు ఇంటికి నడిపింపబడ్డారండి. వాడు రెడీగా ఉన్నాడు. అరే, నీ దేవుడు చెప్తే
మీ సేవకుడు చెప్తే ఏమో దెయ్యాన్ని నేను చెప్తా రండి నా కాడకి అని మెల్లగా రెడీ అయి కూర్చున్నాడు. ఎవడు? దెయ్యం పట్టిన మగుడు. కూర్చునేసరికల్లా వీళ్ళిద్దరూ దేవుడు నమ్ముకున్నారా, సువార్త చెప్తాం అని బయలుదేరాడు. ఆడక్కడికి వెళ్ళగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు కదా దెయ్యం పట్టినాడు. దేవుని దగ్గర భక్తుల దగ్గర మర్యాదగా మాట్లాడతాడు. ఎవరు చెప్పడాలో దెయ్యం పట్టినోడు, దెయ్యము సేవకుడి దగ్గర దేవుడి దగ్గర మర్యాదగా మాట్లాడింది. ఆ మాటలు చూపిస్తారు, మీకు చెప్తారు. యేసు ప్రభుని ఏమంటుంది దెయ్యం? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని పాపాలు చేసుకుంటా లోకంలో భక్తుని. ఏమంటుంది దేవుణ్ణి? దేవుడు పాపం వచ్చిందా దెయ్యాల పైన? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మా బ్యాచ్ ఇక్కడ ఉన్నారు, తిట్లే బ్యాచ్, దోసుకునే బ్యాచ్, దొంగ బ్యాచ్ ఇక్కడ ఉంది, మేము ఏళ్లతో ఉన్నాం, నీ పిల్లల దగ్గర లేవు, మా దగ్గరికి పొరపాటు నువ్వు రావద్దు, మాతో నీకేం పని అన్నా దేవుడు వదిలిపెట్టరా. ఎక్కడా నా పిల్లల్ని నీ పిల్లలుగా చేసుకుని తోలాల్సిన దగ్గరికి తోలాడు. సరే వీళ్ళిద్దరు ఏం చేశారంటే ప్రియులారా, చూడండి పౌలు గారు కూడా అలాగే ప్రార్థన చేయడానికి వెళ్తే దెయ్యం అంటుంది, అడుగడుగడుగు దేవుని కుమారుడు ఇంకే వస్తున్నాడు, ఆయన ఇప్పుడు నాలో ఉన్న దెయ్యాన్ని పారదోలుతాడు, ఇదిగో ఆయన నిజమైన దేవుని సేవకుడు కుమారుడని దెయ్యం చెప్తుంది. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందే విశ్వాసులకు తెలియట్లా దేవుని మందిరం మీద నిజమైన దేవుని సేవకుడు ఎవరు పవిత్రులు, ఎవరు పరిశుద్ధులు, ఎక్కడ దేవుని ఆత్మ ఉందో, ఎక్కడ దేవుని సాంగత్యం ఉందో జనానికి తెలియట్లా. అయితే అయ్యగారులు ఇద్దరు కలిసి వదిలేద్దామని వెళ్ళారు. ఇద్దరిని బట్టలు తీసి తన్నిని సార్లు కనుక్కుంటే ఎవరు? దెయ్యం. కొట్టిని కనపడకుండా తన్నిని కాడు కనకుండా వెనక్క తిరిగి చూడకుండా పారిపోయేదానికి దెయ్యం దాన్ని. ఎవరు దాన్ని చెప్పండి. శిబిరంలో కూడా ఒక 3 పిల్లల దెయ్యం అట్టాగే దాన్ని. తెలుసా మీకు ఆ సంగతి? తెలియదా? మీరేగా నాకు వచ్చి చెప్పింది. అంటే నా మీద నేను మోపుతామని మీరు, నేనెందుకు మోపనిస్తాను, మీ మీదే మోపుతా. ఎందుకని మీ కడుపు పరంగా నాకు చూసారు, నాకు వచ్చి చెప్పారు. అట్లాంటిది భాస్కర్ నీకు తెలుసా? నాకేం తెలుసు? చూసారా, దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియులారా, ఎప్పుడైనా సరే పవిత్రంగా పరిశుద్ధంగా లేకుండా దెయ్యాల జోలికి వెళ్ళినా, రోగాల జోలికి వెళ్ళినా చీల్చి చెండాడుతాయి. అవి రోగాన్ని వదిలేయాలన్నా, దెయ్యాన్ని వదిలేయాలన్నా పరిశుద్ధత అవసరం. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా ఎప్పుడు కూడా జాగ్రత్తగా మనము నడవాలి. 2వ వాక్యములకు మనం నడదాం. యోబు గ్రంథం 41:24 చరిత్రకారుడైనటువంటి యోబు చెప్తా ఉన్నాడండి. యోబు చెప్తా ఉన్నాడు 41:24 యోబు గ్రంథం. దాని గుండె రాజవలే గట్టిగా నున్నది, అది తిరుగటి కింద నిర్మంత కఠినము. ఏంటంట? దాని గుండె రాతి వలె గట్టిగా నున్నది. కాదు. చూడండి చూడండి, జాగ్రత్తగా రండి. ఇప్పుడు ఉదయం సువార్త చెప్పిన, కుటుంబ ప్రార్థనలో చెప్పిన, ఇంకా శిబిరములో ఎవరైనా మారట్లేదు, ఆడోళ్ళు మగోళ్ళు వయసు పిల్లలంటే వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరంట? తిరగటి పైరాయి కదిలిద్ది, కింద రాయి కదిలిద్దా? దాంట్లో శనగలు రుబ్బుకో, దానికి ఏం బాగలేదు. దాంట్లో రాళ్ళు పోసి రుబ్బుకో, దానికి ఏమి బాగలేదు. దాంట్లో ఏదైనా పోసి ఇసురు, దానికి బాధ ఉండదు. ఎందుకని చెప్పలేదు. ఎందుకని అని నేను తిరిగేదాన్నా పాడా, నేనేమి ప్రార్థనకు పోయేదాన్నా పాడా, నేనేమి పాస్ గారికి సంఘానికి మేలుకరంగా ఉపయోగకరంగా ఉండేదాన్నా పాడా. ఈ పాడనే మాటే. మా ప్రార్థనకు రావా, నాకేం పల్లె,
ఏముంది నేనేం రాగలవే. చూసారా దేవుని వాక్యాన్ని చూడండి. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరుగటి కింద దిమ్మంత కఠినముగా. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇసురుకున్నారండి. ఇప్పుడు కింద దిమ్మ ఏమన్నా పై దిమ్మగా మారిద్దా? మారదు. అట్లాగనే మనం ఎన్ని సంవత్సరాలు సేవ చేసినా, ఎన్ని సంవత్సరాలు వాక్యం చెప్పినా ఈ తిరగట్ల కింద రాళ్ళు ఉండారే, అవి మందిరం ముందులుండా మారో, మందిరం పక్కనుండా మారో, పాస్టర్ గారితో సహవాసం చేసిన మారో, పాస్టర్తో సహవాసం చేసిన ఇవి కింద రాళ్లే గాని పొరపాటున పై రాళ్లు కావు. అది పొరపాటున పై రాళ్లు. ఇప్పుడు కింద రాయి కష్టమా పై రాయి కష్టమా చెప్పాలి మీరు. పై రాయికే తేలిక, కింద రాయికే కష్టం. ఎందుకని తిరగటి పై రాయి అరిగిద్దా కింద రాయి అరిగిద్దా? కింద రాయి అరిగింది. కారణం ఏమిటి? బలం. పై పైన తిరిగేది ఎందుకు అరిగిందండి? కింద దానికి అరిగింది. అదంతా అరిగిపోయిన తర్వాత అప్పుడు తెలిసింది దానికి. అప్పుడు ఏమైపోయింది? విసురుకునే వాళ్ళ సమయం అయిపోయింది. విసురుకునే వాళ్ళ సమయం అయిపోయింది. చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చెప్పండి, ఈ రోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి. ఏమంటున్నాడు? దాని గుండె దానిలో గట్టిగా ఉన్నది, అది తిరుగటి కింద దిమ్మంతా గట్టిగా ఉంది. మీరేమనుకుంటున్నారండి? మీరేమనుకుంటున్నారు? తిరగాలంటే ఏం తిరగాలనుకుంటున్నారు? చెప్పలేదే. మన ఇళ్లలో ఉండే తిరగాలనుకుంటున్నారా? కాదు. శాంసంగ్ విరిసిన తిరగలి. శాంసంగ్ దొంగల కన్నం వండి పెట్టడానికి ఒడ్లు దంచినటువంటి తిరగలి. అదేం లేదు, మెడ మీద వేసుకొని తిరుగుతా ఉండాలి. ఎద్దులాగా, గానికి ఎద్దులాగా. చూసారా? గానికి ఎద్దులాగా తిరుగుతా ఉండాలి. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా అది తిరుగుతాయేమనుకునిందంట. 16 గంటలకు కట్టాడు యజమానుడు. నేను ఢిల్లీ వచ్చుంటా, నేను మద్రాసు వచ్చుంటా అనుకునేదంటే ఏంది? తిరిగే ఎద్దు. ఎందుకని? దానికి కళ్ళకు తోడు లోపల కడతారు. వచ్చే మనుషులు అని తల్లిదని అది పాపం నడిచి మధ్యాహ్నం అన్నానికి నీళ్లు తిప్పినప్పుడు అబ్బో చాలా దూరం నడిచారు, ఎన్నో కిలోమీటర్లు ఢిల్లీ వచ్చుంటారు, మద్రాసు వచ్చుంటారు అనుకుంటే అది పోసుకున్న ఉచ్చలోనే పెరిగిన పేడలోనే ఉంది. కానీ పొరపాటున 1 కిలోమీటర్ దూరం బయటికి నడిచిందా? ఎంతసేపు తిరిగినా అక్కడే. చూసారా? అలాంటి ఈ వాక్యాన్ని అలాంటి వాళ్ళకు పోలుస్తా ఉన్నాడు. మందిరము దగ్గర ఉన్న దేవుని మాటలు వినపడుతున్న నిర్లక్ష్యం, అలక్ష్యతతో ప్రియులారా ఎవరైనా ఉంటే సరి చేసుకోండి. కింద దిమ్మం అయిపోతావు. అంతా అరిగిపోయింది అంటే అంతా అరిగిపోయింది. జీవితం అంతా అరిగిపోయింది. తిట్టేదానికి నోటికి రోగం, తిరిగేదానికి ఇంకొకసారి రోగం, చేతులు ఆడేవారికి చేతులకు రోగం, కాళ్ళు ఆడేవాళ్ళకు కాళ్ళకు రోగం, ఇంకా 4 ఆడించే వాళ్ళకి 4 రోగం. ఏం రోగం చెప్పలేండి. నోటికి వచ్చే రోగం ఏంటి చెప్పండి? వాసన వచ్చే రోగమా? యూట్యూబ్ లో చూడండి. ప్రార్థన అయిన తర్వాత నోటికి వచ్చే రోగాలు ఏంటంటే మీరు చూడలేరు. మీరు అవి క్యాన్సర్, పుళ్ళు, గడ్డలు, ఇటు నుంచి బొక్క, ఇటు నుంచి పొళ్ళు ఊడిపోయి మనం ఎన్నడూ చూడనటువంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ రోగం నోటికి కలుగుతుంది.
అందుకని దేవుని యొక్క వాక్యములు దేవుడు సెలవిస్తా ఉన్నటువంటి ఈ మాటను బట్టి ప్రియులారా అక్కడ రాస్తా ఉన్నాడు, నువ్వు ఏ కాడికి ఆ పైన తిరిగే దిమ్మలాగుండి ఇదిగో పైకి ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం చెప్తుంది. 3వ అనుభవంలోకి మనం వెళదాం ప్రియులారా. కీర్తన గ్రంథం 55:4. కీర్తన గ్రంథం 55:4 చదవాలి. నా గుండె నాలో వేదన పడుతున్నది, మరణ భయము నాలో పుట్టుతున్నది, మరణ భయము నాలో పుట్టుతున్నది, మహాభయము నన్ను ముంచివేసెను. చూడండి దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, నా గుండె నాలో మండుచున్నది, మరణ భయము నాలో. ఏం భయం అంట? ఎప్పుడు? కింద పైన అరిగిపోయిన తర్వాత. అంతేనా? ఆ మాటలా దేవుని వాక్యం రాయబడిందా? మీకు అర్థం కావనే జాగ్రత్త మీ శరీరాలని దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు, మీకు తెలియపరుస్తున్నాడు. ఇంకా ముందర ఉంటాయి. కండలేమవుతాయో, గుండెలేమవుతాయో, బలిసినటువంటి మాంసం ఏమైపోయిందో మానవుల్లో మీరిందరూ ప్రియులారా ఈ రోజు. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, ఇప్పుడు ఈ రోగం వచ్చిన మనిషి అనిద్దంట, ఇదిగిదిగో మరణ భయం వేసిన మనిషి అనిద్దంట, ఇదిగిదిగో దిగులు వరకు కలుగుతున్న మనిషి అనిద్దంట. అయ్యా రెక్కలు నాకి ఏం కావాలంట? ఏం కావాలంట? ఏం కావాలంట? చూడండి ప్రియులారా, 6వ వాక్యములో, ఆహా కొవ్వలే నాకు రెక్కలున్నాయడలా నేను ఎగిరిపోదును, నెమ్మదిగా నుండును. చూసారా ఏం ఆలోచిస్తుంది? ఇక రెక్కలు నాకు వస్తే ఇట్లా చూసింది, ఇట్లా చూసేసరికి గొవ్వలు పిసుకులు కాకులు ఎగిరిపోతున్నాయి. అబ్బా ఈ పాపపు భారం, ఈ పాపపు బాధ నేను అనుభవించలేకపోతున్నా, నాకు రెక్కలుంటే బాగుండు. ఎక్కడికి ఎగిరిపోదామని? ఎక్కడికి ఎగిరిపోదామని చెప్పండి? పైకి ఎగిరిపోదామని. ఎగిరి చూడండి పరిశుద్ధాత్మ లేని వాళ్ళు, ఎగిరి చూడండి పరిశుద్ధాత్మ లేని వాళ్ళు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ అనుభవంలోనే పైకి ఎగరటం ఉండింది ప్రియులారా. గోవ యొక్క అనుభవం, పావులం యొక్క అభిషేకం. ఎగరటం అంటే అదేదో ఒక వింతైన కార్యము కాదు, అది ఒక విలువైన కార్యం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పాప శరీరం తట్టుకోలేనప్పుడు అది ఎటైనా కదిలిద్దండి, ఎటైనా ఇటు కదిలింది, ఇటు కదిలింది, కిందకి పడింది, కొన్నిసార్లు పైకి కూడా ఎగిరింది. మరణ భయం వచ్చినప్పుడు చాలా మంది మన జ్ఞాని గారిని పలకరిద్దామని అంటే, ఎవరిని? తిరుమలపల్లి జ్ఞాని గారిని పలకరిద్దామని అంటే మర్యాదగా పిలిచారు. ఎన్ని సంవత్సరాల నుంచో. ఏంది జ్ఞాని బావ అంటే? ఎందుకంటే మేనమావ కనుక. ఏంటి జ్ఞాని బావ అంటే? ఏడు తెలుస్తుంది అబ్బాయి. ఏంటంట? కొత్త సంవత్సరానికి ఆ యొక్క ఇంకో పండుగ దానికి మాత్రం పానకం బిందులు, ఇంటి బిందులు తెచ్చి పానకాలు పెడతారు. ఇక సంవత్సరానికి 3 సార్లు మాత్రం మందిరానికి వస్తారు, వాగ్దానం ఇస్తారు. అక్కడ రాలే బావా, వారం రా అంటే రాలేదు అబ్బాయి అన్నాడు. సరే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ప్రశాంతంగా జనాన్ని చూడొద్దు, ఏమి చూడొద్దు, ప్రశాంతంగా మంచం మీద పడుకొని నువ్వు నన్ను మాత్రమే సేవించని కాలు చేయి పడేసి మంచం మీద పడుతూ పెట్టాడు. పలకరిద్దామని అబ్బాయి ఇట్లా అన్నాడు. పలకరించి బయటకు వస్తుంటే మళ్ళీ లోనికి పిలిచాడు. లేదు బా అంటే తగ్గిందనుకో. ఏంటంట? ఆడవాళ్ళు చెప్పండి. నీకు చెప్పకపోతే నీ ఇష్టం, చెప్పకపోతే మీ ఇష్టం, మీ ఇష్టమేక. చూడండి, ఏం బాగా రానకపోతే తగ్గితే మాత్రం
కాయ వ్యాపారం కూడా చేయను, మందిరంలోనే ఉంటాడు. ఏం చేయాలంటే ఏం చేస్తాడంట, కాయ వ్యాపారం కూడా చేయాలంటే మందిరంలోనే ఉంటాడు. మరి దేవుడు జ్ఞాని ఏం నేర్చుకుంటారు నాకైతే తెలియదు. ఇప్పుడు తిరిగే రాయి ఏమైపోయింది చెప్పండి, ఇప్పుడే విన్నారు, అడుగు రాయి అయిపోయింది. జూలమ్మ గారనేది జ్ఞాని గారికి ఎట్లా జరిగింది అనుకుంటే, ఆమె ప్రథమ పాలన తీసుకొచ్చినప్పుడు ఎట్లా జరిగింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని. మరి ఏం ఆలోచించేది, ఆయనకు 3 సంవత్సరాల క్రితమే డాక్టర్ గారు చెప్పారు, అయ్యా నువ్వు కనుక లెక్కలు తాగితే నీకు కాలు చేయి పడిపోయే అవకాశం ఉంది, నీ ఇష్టం అని 3 సంవత్సరాల క్రితం చెప్తే డాక్టర్ మాటల్లా, బెల్లం మాటల్లా, సేవకుడి మాటల్లా, యేసయ్య వాక్యం మాట. ఇప్పుడు ఏ రాయి అయిపోయాడు, తిరగటి కింద రాయి అయిపోయాడు. కింద రాయికి ఏమైనా ఉండిద్దా? అందుకని కింద రాళ్ళకి ఆశ ఎక్కువ, కింద రాళ్ళకి ఏమి ఎక్కువ, ఒకరోజు అయిపోతే బాగుండు మళ్ళీ. ఇట్లాంటి వాళ్ళు ఎంతమందిని చూశారంటారండి. నేనేమో అన్ని మార్పులు ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేసిన తర్వాత, ఆ దెయ్యాలు పోయిన తర్వాత, ఆ రోగాలు తగ్గిన తర్వాత సిగరెట్లు ఎట్టాగాను, ముందు గ్లాసులు కొడతా తాగను. చూసారా ఎంతమందిని చూసారంటారు. కానీ నాకేమైనా నష్టమా? జ్ఞానయ్య గారు మారలా నాకేమైనా నష్టమా? ఇంకొకళ్ళు ఎవరు మారలా నాకేమన్నా నష్టమా? ఇంకొక ఆమె ఎవరు ప్రార్థనకు రాలా నాకేమన్నా నష్టమా? నష్టం వల్ల మీకే తిరగట్టి కింద రాళ్ళు అయిపోతారు, జాగ్రత్త. మీరు అనుకున్నారు తిరగల గురించి చెప్తా, ఆమె అంటావేంది, మళ్ళీ చదువుకో, అక్కడ మళ్ళీ చదువుకో. ఆడ మనిషిని పోలుస్తా చెప్తా ఉన్నాడు. ఆమె గుండె రాతి గుండె అయిపోయిందంట. ఆమె గుండె రాయిగల ఎలా అయిపోయిందంట, తిరగట్టి కింద దిమ్మలాగా అయిపోయింది. శనగలు పోసామనుకో, వద్దని అన్న కింద రాయి, ఎందుకు అదేం చేయలేదు. మినుములు పోసామనుకో, శనగలు పోసినా, మినుములు పోసినా, రాళ్లు పోసినా, మట్టి పోసినా అది పిండి చేసి బయటకు పంపించిందే కానీ పొరపాటున అదేమి చేయటానికి దానికి ఆస్కారం లేదు. అందుకని వీళ్ళంట అప్పు ఆరోగ్యం వచ్చే బాగుంది, గోనైపోతా. చాలా మందికి పిచ్చి ఆలోచనలు ఉంటాయి, తాకినైపోతే బాగుండు, నేను గోనైపోతే బాగుండు, ఎక్కడనో గోవును అయ్యేది. అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రియులారా చూడండి ఒక్కసారి ఇర్మియా గ్రంథంలో ప్రియులారా వీళ్ళ కోసం అంట, జాగ్రత్తగా చూడాలి, వీళ్ళ కోసం మీరు నాగులు పంపించాడంట లోకంలోకి. ఎవరు? దేవుడు. ఇర్మియా గ్రంథం 8:17, ఇర్మియా గ్రంథం 8:17 త్వరగా 8:17. నేను మిడినాగులను మీలోనికి పంపుతున్నాను, అవి మిమ్మును కరుచును, వాడికి మంత్రము లేదు, వానికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా. ఏంటంట? నువ్వేమనుకుంటున్నావు? నాకు తెలియదండి. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు. ఎందుకని? మంత్రం పెడితే తగ్గిందిలే అని అనుకుంటున్నావు. ఈ ఎవరంట పంపిస్తుంది? నేను మిడునాగులను చూసారా? ఇప్పుడు మిడునాగు గడిస్తే ఏమైంది? మిడుమాలముగా చనిపోవాల్సి వచ్చింది. మిడునాగు అండర్లైన్ చేసుకోండి. ఈ నాగుని ఎవరిని పంపించాడండి? నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మలను కరచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా. ఎవరినైనా నాగువాము కలిసిందనుకో, అది కరవదు,
కరిస్తే దానికి ఇండిషన్ లేదు. మిడునాగు బాబుని ఎవరైనా చూసారా? సోళ్ళ చెప్పుకుంటే ఎట్లా మీరు అదేంటి ధ్యానం తొందరని అంటారు. ఇవన్నీ వస్తుంది. నలికి పావులమే అయ్యే మిడునాలు అవి కర్రము కరిస్తే ఇక మంత్రం లేదు, వైద్యం కూడా లేదు. ట్రై చేస్తామంటే ఏంటి ప్రార్థన అయినాక అది తిరుగుతా ఉంటే ఇక భూమి చల్లబడింది. ఇక వాళ్ళు బయటకు వస్తారు. నలికీసులు పాములు చూసారా? అవి ఎవరిని ఇప్పటి వరకు కలిసినట్టు నాకు తెలియదు. కలిసిందా మంత్రం లేదు, మందు లేదు. మంత్రం లేదు, మందు లేదు. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా చూడండి. 18వ వాక్యం మనకు కావాలి. జాగ్రత్తగా చదవండి. 18వ వాక్యం. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత కోపశాంతి నందుదును. యెహోవా సీయోనులో లేకపోయినా అది నీ హృదయం అనే సీయోనులో దేవుడు ఉండాలి. ఎందుకని నా గుండె లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి. ఎక్కడ నీ దుఃఖం పోగొట్టేదేది? నీ మనశ్శాంతి పోగొట్టేదేది? నీకు నెమ్మదినిచ్చేదేమిటి? ప్రియులారా దేవుని యొక్క వాక్యమేనండి, పరిశుద్ధాత్మేనండి. అందుకని మాట వినని వాళ్ళ కుటుంబాల్లోకి మనుషుల దగ్గరికి మిడునాగులు వస్తాయి. భక్తిహీనుల దగ్గరికి మిడునాగులు వస్తాయి. అంటే నీకు మాట చెప్పమంటాడండి. నీకేదన్నా రోగం వచ్చిందని దేవుడు ఎప్పుడన్నా చెప్పాడా? అది చెప్తే నువ్వు మాట్లాడవుగా. మన రోగాలు మనకు తెలియచేస్తాడు. ఎప్పుడో తెలుసా? మన బలహీనతలు, మన అతిక్రమాలు మనకు తెలియచేస్తాడు. ఎప్పుడో తెలుసా? వాటిని బట్టి నువ్వు దుఃఖపడకుండా, కలవరపడకుండా, దిగులు పడకుండా నెమ్మదిగా ఉండేటప్పుడు దేవుడు చెప్పాడు. బాత్రూమ్ ఆపరేషన్ తర్వాత నీకు ఆపరేషన్. నేను అనుకున్నా మందులకి బిళ్ళలకి తగ్గిందన్నారు. ఇదేంటి ఆపరేషన్? కాదు కాదనుకున్నాను. అది రెండోసారి స్కాన్ చేసినప్పుడు తెలిసింది అది మందులకు తగదు. 3.3 ఉంది. హెచ్ఎస్ దాన్ని కట్ చేయాలి. దేవుడు చెప్పింది జరిగిందా? లేదు లేదు కాదు కాదన్నా జరిగిందా? దేవుడు చెప్పిందే జరిగింది. చూడండి ప్రియులారా, అందుకని ఈ మిడునాగుల్ని ఆయన పంపేది ఎందుకంటే నీవు దుఃఖములో సొమ్మసిల్లేటప్పుడు నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని దర్శనం రాత్రి చెప్పాను. దేవుని దర్శనం నీకున్నప్పుడు, దేవుని కళ నీకున్నప్పుడు భయపడాల్సిన పని లేదు. ఎన్ని వస్తాయంటే ఇంకెన్ని రావాలో, ఎన్ని వస్తాయో. సరే మీకు మాట చెప్పమంటున్నాడు, చెప్తున్నాను, జాగ్రత్త వినండి. లైవ్ లో వాళ్ళు కూడా ఇక మీకు ఏ కష్టం ఏ బాధ రావద్దు. మీరు సాయంకాలకి ఫినిష్ అవ్వాలి. మీరు పరిశుద్ధులు అయిపోయారుగా. పరిశుద్ధులకి ఇప్పుడు ఏం కలిగి చేయాలి? దేవుడు పిలుపులు కలుగు చేయాలి. మీకు ఇష్టమా చెప్పండి. మరి ఆఖరి ప్రార్థనలు అడుగుతారు దేవుణ్ణి. అయ్యా ఏ బిడ్డకి ఏ బాధ పెట్టద్దు, ఏ కష్టం పెట్టద్దు. పూర్తిగా పరిశుద్ధులు అయిపోయారు, ఇక నీ దగ్గరికి వస్తామంటున్నారు, ఏ బాధ పెట్టద్దని ఆఖరి ప్రార్థనలు అడుగుతారు. అమ్మో పొరపాటున అట్టట్టు కుదిరింది. ఇక మేము చేయాల్సిన ఏమున్నాయో, మేము చూడాల్సిన ఏమున్నాయో చూసారా? లోపల మీ అంతరంగంలో మీకు దురాలోచన కలుగు చేసేది ఈ మిడునాగులే. మరణం ఉంచటం అంటే ఏంటో తెలుసా? చివరి దేవుని ప్లీ ఫ్లాన్. మరణం అనేది దేవుని బిడ్డలకి చివర ప్లీ ఫ్లాన్, సంకల్ప సందర్భం అది. అందుకని దాన్ని మనం అప్పుడే కోరుకోకూడదు. అది దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు. దేవుడు బ్రతికించాడు. కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, కుటుంబంలో జరగడానికి జరుగుతున్నాయి అంటే కొంతమందికి చెప్పి రప్పిస్తాడు, కొంతమందికి చెప్పకుండా వచ్చేస్తాడు. వాటి గురించి బాధపడకూడదు. ఆడవాళ్ళు చెప్పండి,
కడుపు వచ్చినప్పుడు డజన్ల తిన్నారని కనేటప్పుడు రాగమ ఆరోపణ కన్నాడు. అమ్మ పాయసంలో జీడిపప్పు వేసుకొని తినాలని పెడుతున్నామా? చూసారా ఎందుకు తరలించుకుంటారు? రేపు నీ కోడళ్ళకి మనవరాళ్ళకి చెప్పాలి, మీరు జీడిపప్పు అడిగిందనుకో తినగానే సంబరమ కాదమ్మా, అసలు కాలం ముందరా ఉంది. అందుకే గర్భిణీ స్త్రీకి ఏ తిండి పెట్టాలి? శ్రీమంతపు తిండి పెట్టాలి. గర్భిణీ స్త్రీకి ఏ తిండి పెట్టాలి? డెలివరీ అయిన తర్వాత ఏ తిండి పెట్టాలి? పేదరాలు తిండి పెట్టాలి. మాడుపు కారం, సిన్నెలపై కారం, దొండకాయలు గేగి అన్నట్టుగా 4 పెట్టాలి. అదే కూర పేదవాడి కూర. కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతుని తిండి ఏది కావాలంటే అది అప్పు చేసైనా ఏం చేసైనా తెచ్చి పెట్టాలి. మీలో ఎవరైనా మా మొగుళ్ళు తేలేదు, మా అమ్మ తేలేదు, మా అత్తమామ తేలేదంటే మీకు 2 వందనాలు. అట్లాంటి మొగుళ్ళు అట్లాంటి అత్తమామలు మీకు దేవుడు ఇచ్చాడు. వాళ్ళ దేవుడు మనకు ఇంకా. అందుకని దేవుని యొక్క వాక్యములో శ్రీమంతము తిండి వేరు, భార్యంత తిండి వేరు. హల్లెలూయా. ఇప్పుడు పిల్ల కడుపులో ఉన్నప్పుడు భార్యంత తిండి పెట్టేవారుకో బాగా మర్చిపోయిందా? మరి శ్రీమంతంలో ఉన్నప్పుడు బాలంతం తిండి పెట్టి, బాలంతగా ఉన్నప్పుడు శ్రీమంతం తిండి పెడితే ఎప్పుడు తప్పుడే. అందుకే మనం ఏమి అనుభవించాలో అవి మనకు వస్తాయి, ఏమి మనము పొందాలో అవి పొందుకుంటాం, ఏమి కట్టాలో ఏమి కట్టించుకోవాలో అవన్నీ కూడా మనము అనుభవించండి. ఆయన సంకల్పము పరిశుద్ధ పిలుపు మనకు రాదు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములు ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేటటువంటి మాట ఏమిటో తెలుసా ప్రియులారా? చాలా ఇంపార్టెంట్ మాట. దేవుని మాట అయినా వినాలి, దేవుని వాక్యమైనా వినాలి, నీకున్న సేవకుడు మాట అయినా నువ్వు వినాలి. ఎవరెవరి మాట? దేవుని సేవకుని మాట, దేవుని మాట, దేవుని వాక్యమై ఉన్న మాట. అప్పుడే నీకు పరిశుద్ధత కలిగింది. ఎప్పుడైనా మీలో ఎవరైనా నా మీద అనాలోచనగా ఉంటే ఈ రోజు నుంచి నజరేయుడైన యేసు నామములో అది మీరు తీసివేసుకోండి. పరిశుద్ధత మీకు కలదు. ఇర్మియా గ్రంథం 23:9. ఇర్మియా గ్రంథం 23:9. ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుతున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి, నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిల్లిన వానివలెను, నేను మత్తిల్లిన వానివలెను, ద్రాక్షారస వసుడనై బలాఢ్యుని వలెను ఉన్నాను. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ చదువుకున్నాం. ప్రవక్తలను గూర్చి ప్రవక్తలను గూర్చినది యెహోవాను గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా ఎముకలన్నీ కదులుచున్నవి, నేను మత్తిల్లిన వాని వలెను ద్రాక్షారస వసుడనై బలాఢ్యుని వలెను ఉన్నాను. చాలా ఇంకా కిందకు చదివితే ఏరే సబ్జెక్ట్. ఎవరైతే దేవుని పరిశుద్ధమైన మాటకి, వాక్యానికి, సేవకుడు చెప్పే పరిశుద్ధమైన మాటకు లోబడరో వాళ్ళు వ్యభిచారులు అయిపోతారంట. కింద మాట వ్యభిచారులు అంటే ఎంతమందినైనా మారుస్తారండి. మనం బట్టలు మారుస్తామే. వ్యభిచారం అంటే ఒక మనుషుడు ఆడ మనిషి మా మనిషి బట్టలు మార్చినట్టే. ఇంకా మీకు సందర్భం చెప్పమంటున్నాడు. చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఈ ఊర్లో ఉన్నప్పుడు ఇక్కడ చాలా పాపాలు చేశా, ఈ ఇంట్లో చాలా పాపాలు చేశా, ఇల్లు మారితే బాగుండు, ఈ ఊరు మారితే బాగుండు, అక్కడ జాగ్రత్తగా బతుకుతాం అనుకునేది. ఆడకెళ్ళినా కూడా ఇదే పడి, ఆడకెళ్ళినా కూడా ఇదే పడి. ఎవరైనా ఎలా చేసింది? ఎవరు చేయలా. పరిశుద్ధతకి, వాక్యానికి, సేవకుడికి వాళ్ళు తలవంచలా లోబడలేదు కాబట్టి వాళ్ళని వ్యభిచారులతో నిండి ఉన్నదంట. చూడండి ఏం రాస్తున్నాడు?
దేశము వ్యభిచారముతో నిండి ఉండినది. జనులు వడి నడవడి చెడ్డవాయును, వారి శౌర్యము అన్యాయము వలన ఏంటది ఉపయోగించబడుతున్నది కనుక శాపగ్రస్తమైన దేశము దుఃఖించుచున్నది. చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఇక బ్రతుకు మారదు. ఏ ఊరు పోయినా ఎన్ని ఇళ్ళు మారినా వీళ్ళ బ్రతుకు మారనే అని ఎవరు చెప్పారండి? నేనా? ఎవరు చెప్తున్నారు? దేవుని వాక్యం. ఈ ఊర్లోనే పాస్టర్ గారి మాటలో నువ్వు బాగుపడకపోతే అన్నాడు. ఈ ఊర్లోనే పరిశుద్ధతగా జీవించాలని అనుకో, ప్రభు నీళ్ళు పోషించకపోతే అన్నాడు. ఇంకో మాట, ఇదిగో ప్రవక్తల మాట, దేవుని మాట నువ్వు పెడసేవుని పెట్టు, నువ్వు ఎప్పటికైనా తిరగటి కింద దెబ్బలే కానీ పైదెం నువ్వు కానే కావు. అందుకని ఉదయం సువార్త చెప్పాను. ఏమిటి? 147వ కీర్తన 3వ వాక్యం ఏమంటే, ప్రియులారా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. పెట్టుకోవాలి. అందుకని దేవుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడు? గుండె చెదిరిన వారిని ఏం చేస్తాడంట ఆయన? 147:3 ఏం చేస్తాడంట? ఎందుకు చెదిరిద్ది? అవసరం లేదండి. ఎందుకు చెదిరిద్ది? ఇప్పుడు చెప్పిన ప్రసంగం అంతా మళ్ళీ రిపీట్ చేస్తే సమయం రాదు. ఇప్పుడు ఎందుకు గుండె ఎందుకు అలా అయిపోతుందో, వాళ్ళలో ఏమేమి వచ్చినాయో, దేవుడు వాళ్ళ మీదకి ఏం పంపించాడో వాటిని పిలవాలి అంటే వాళ్ళ గుండె ఇప్పటికి ఏమైపోయింది? చెడిపోయింది. గుండె చెదరిన వారిని బాగు చేయు.
దేవుని యొక్క వాక్యం చూస్తుంది, ఎక్కడా ఇలాంటివి లేవు. కేవలం పాపాలు ఒప్పుకున్న యాకోబు వంశస్థులకు మాత్రమే వాక్యమును బోధిస్తాడంట. వాక్యమును యాకోబుకు తెలియజేసింది. వాక్యం ఎందుకు తెలియజేస్తున్నాడు? ఎవరైనా చెప్పండి త్వరగా. ఎందుకు వాక్యాన్ని ఎందుకు యాకోబుకు తెలియజేశాడు? అందుకే మీరు వారం రావాలి, రాసుకోండి. ఆశీర్వాదం కోసం వాక్యాన్ని యాకోబుకి తెలియజేశారు. మీరెవరైనా మోసాలతో, అబద్ధాలతో, అన్యాయపు సంపాదనతో, సిగ్గుతో బ్రతుకుతా ఉంటే రూపాయి నిలవదు మీ దగ్గర. రూపాయి నిలవదు మీ దగ్గర. దానికి టైం ఉంది. ఎందుకో తెలుసా? అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, ఆశీర్వాదాలు అమ్మ మాట విని సంపాదించుకున్నాను అనుకున్నాడు. పోయి అందగత్తిని ప్రేమించి పుష్కాల దాన్ని పెళ్లి చేసుకుని 21 సంవత్సరాలు జీవితం చేశాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. పిల్లలను తీసుకొని అన్నను చూడటానికి తిరిగి తన గ్రామానికి చేరుకొని వస్తానికి అరే పిచ్చోడా, మోసాలతో బతికావు, శాపాలతో బతికావు, నీకంటే నీ మామకి ఎక్కువ తెలివి ఉందరని నువ్వు తీసుకెళ్తున్న ఆశీర్వాదం కాదు, శాపమే. యాకోబు అనుకున్నాడు తెలుసా? ఈ మేకలు, ఈ గొర్రెలు, ఈ పిల్లలు, ఈ పుష్కాలని, ఈ అన్ని ఆశీర్వాదాలు అనుకున్నాడు. దేవుడు చెప్పాడు, నో, వీటిలో ఏది ఆశీర్వాదకరమని రావు. మరి ఏందయ్యా? నేను నీకు ఇచ్చేది ఆశీర్వాదం. అప్పుడప్పుడు పిల్లవారికి నువ్వు నాయమంట రావద్దు, పిల్లలు మీరు నాయంట రావద్దు, గొర్రెలు, దాసీలు, దాసురాళ్ళు ఇక మీరెవరు నాయంట రావద్దు. ఏంటి ఇప్పుడు చెప్పను? నేను ఒక చోటకి వెళ్ళి తిరిగి వచ్చి నాకు చెప్తా. దేవుడు మాట్లాడింది చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడే చెప్పాలి. ఎప్పుడు పడినప్పుడు చెప్పుకో. వచ్చేసింది. వెళ్ళాడు ఒంటరిగా యాకోబు. దేవుణ్ణి వాటేసుకొని పెరుగులాడి ఎందుకు పాదాలు పట్టుకొని వాటేసుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు చెప్పండి? యాకోబుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అరే పుష్కాళ్ళు దాని కాళ్ళు పట్టుకున్నావు, నీ మామ కాళ్ళు పట్టుకున్నావు, గొర్రె కాళ్ళు పట్టుకున్నావు, ఇదిగిదిగో మేక కాళ్ళు పట్టుకున్నావు, ఇకనైనా నా కాళ్ళు పట్టుకోవడానికి నేను ఆశీర్వాదము. నేను జాగ్రత్త. కాళ్ళు పట్టుకుని ఏడ్చేవాడు. పట్టుకోవాల్సిన వాళ్ళు కాళ్ళు పట్టుకోకుండా ఎక్కడో ఆశీర్వాదం వచ్చినట్టుండింది. మనుషుల వల్ల, రాజుల వల్ల, అధికారుల వల్ల, అందగత్తుల వల్ల, డబ్బు వల్ల ఆశీర్వాదం వచ్చినట్టుండింది. కానీ పొరపాటున వాటిల్లో ఒక్కటైనా నిలబడదు. దేవుడు ఇచ్చేదైతే ఆశీర్వాదం 30 రంతులు 60 రంతులు 100 రంతులుగా పెరిగిపోతాయి కానీ నాశనము కాదు. అందుకని ఎప్పుడు కూడా ఈ గుండె, ఈ హృదయం మరణానికైనా విజయానికైనా పాటుపడుతుందంట. చివరిగా చూడండి, అపొస్తలుల కార్యములు 21:13. అపొస్తలుల కార్యములు 21:13 పౌలు చెప్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యములు 21:13 చదవండి. నేను చెప్పా ఇదెందుకు నేను ఏడ్చి మీరు ఏడ్చి నా గుండెల బద్దలు చేసేదనేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. సంఘవాళ్ళంట ఏ సంఘం కాదు, 14 మైళ్ళలో సంఘం కట్టి ఇంకోసారి సంఘం కట్టబోతా ఉంటుంటే ఎక్కడ శారదా కాలనీ గుంటూరు 14 మైళ్ళలో తేడవటం అంట. అన్నా మాకు రోగం అది తగ్గింది, మాకు ఇది తగ్గింది, మాకు నువ్వు అది చేసావు, మా పిల్లలను బాగు చేసావు, మా కుటుంబాలు బాగైనాయి, నువ్వు పోతేట్టన్నా? నీలో కొందరు ఉన్నారు, నువ్వు ఆ ఊరు పోవద్దు, నువ్వు ఈ ఊరు పోవద్దు.
నేను నాతో ఉండే దేవుడు ఎప్పుడు మీతో ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. అయితే అని చెప్పాడంట, ఓరి 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 నాకు ఇప్పుడు దాకా మీ హృదయ రహస్యాలు నాకు తెలియలేదే, నన్ను బట్టి మీరు ప్రార్థన పడుతున్నారా? అంటే నేను చచ్చిపోతే మీరు ప్రార్థనకు రారుగా. చూసారా? జాగ్రత్త. హల్లెలూయా. ప్రార్థన మందిరంలో మీ స్థితిగతులు దేవుడు మార్చాడు. మందిరానికి దాసులు దాసురాళ్ళై ఉండండి, లేకపోతే మీకెంత త్వరగా కలిమి చెలిమి కలిగిందో నా నోటితో చెప్పను. ఇక అందుకని ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు కార్యాలు. హల్లెలూయా. మళ్ళీ చదువుదాం. పౌలు గారు చెప్తున్నాడు, సౌలు పౌలుగా మార్చబడినాయని చెప్తున్నాడు. అయ్యలారా అమ్మలారా, నేను ఆ ఊరెళ్ళాలనుకుంటున్నా, దేవుని ఆత్మలను త్వరపెడతా ఉంది. ఎందుకు బందీ అవటానికి, ఒకవేళ లేకపోతే అక్కడ చనిపోవటానికి. ఎందుకండి పౌలు బందీ అయి చనిపోయాడంటే అక్కడ నుండి సంఘాన్ని హింసించడం ప్రారంభించాడు. అక్కడి నుంచే సంఘాన్ని, మీలో ఎవరైనా నీకు పగ ఈర్ష్య దేశాల మనుషుల మీద ఉంటే వాళ్ళని అనండి, వాళ్ళతో పెట్టుకోండి. పొరపాటున సేవకుడితో గాని సంఘముతో గాని కాని మాట లేని మాట పరిగితే నిశ్చయముగా వాటిని మీరు అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒక పాస్టర్ గారు, అందరు నాకెళ్ళి చూడండి, ఓ పాస్టర్ గారు నాకు పిల్లలు లేరని కవితలే ప్రసంగం. ఆయనకి పిల్లలు లేరు, ఆయనకి దేం పోయిందంటారేంది, ఆయనకి రోగాలు పోయి వాళ్ళ సంఘం వాళ్ళందరూ మన దగ్గరే వదిలించుకుంటారు. ఇప్పుడు కూడా ఆ పాస్టర్ గారు ప్రసంగాలు చేసి కూతుళ్ళకు పిల్లలు లేరు, కొడుకు పిల్లలు లేరు, ఇచ్చిన దాన్ని పోసుకుంటారు. మీరు లైవ్ లో వాళ్ళారా, మందిరంలో వాళ్ళారా, బి కేర్ఫుల్. ఎవరిలోనైనా లోపం ఉంటే ప్రార్థన చేయండి. పొరపాటుగా లోపాన్ని విమర్శించటం, ఎత్తి పట్టడం చేస్తే దానిని రేపు మీరు తాగటానికి ఎత్తి పట్టుకోవాలి. ఎన్ని ప్రసంగాలు చేశాడు? 10 ప్రసంగాలు చేశాడు. ఏమని? ఆయనకి పిల్లలు లేరు, అబ్రహాం అప్పుడు ఇలా ఇప్పుడు ఇలా అని. నేను మళ్ళీ చెప్తున్నా, నేను పిల్లలను ఎత్తుకునే కార్యం ఉంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా లోతైనటువంటి అనుభవాలు లోపలికి నడుస్తుంటే తెలుస్తాయి. ఏమిచ్చాడు? ఆత్మ అనే వాక్యాన్ని విత్తకుండా శరీర కార్యాలను లోపముగా ఎత్తి చూపిస్తూ వాక్యం మాట్లాడాడు. మీరు ఎవరైనా, మళ్ళీ నేను చెప్తున్నా, సంఘములో లోపాలు ఉండొచ్చు, సంఘములలో మనుషుల్లో లోపాలు ఉండొచ్చు. వాటిని ఎత్తి పడటం, విమర్శించటం, లైవ్ లో వాళ్ళైనా తోడనైనా మందిరంలోనైనా మీరు చేస్తే మీరు జాంకాయ ఇచ్చారు కాబట్టి మీరు జాంకాయలు కోసుకోవాల్సిందే. మీరు కోసుకోకుండా పొరపాటును నా ప్రభువు ఊరుకోడు. అది అందుకని ఈ రోజు నుంచి చెడుని నాలుక మాట్లాడటానికి, మనోహరత్వాన్ని కోల్పోవటానికి నేను ఇష్టపడవద్దు. ఎవరేమన్నా చెప్తున్నా వినొద్దు. ఎందుకో తెలుసా? విన్నా హృదయం పాడైద్దా, చెప్పిన హృదయం పాడైద్దా? మరి మీకు సిగ్గులేక ఎందుకు అట్టింటారు? ఆడమొచ్చట్లు ఇళ్ళమొచ్చట్లు మీకు అస్సలు సిగ్గు లేదు. చిన్నపిల్లలన్నా దాచిపెట్టుకుంటున్నారు, కానీ మరీ మీరు బయటపడిపోతున్నారు. చిన్నపిల్లలు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఈ అమ్మాయి బూతులు మాట్లాడి, పాస్టర్ గారు ఈ అమ్మాయి ఇట్లా అంది. మీరు ఎన్ని చెడ్డ మాటలన్నా చెప్పుకొని, ఎంత నీచ పనులైనా చెప్పుకోండి. పొరపాటు దేవుడితో చెప్పరు, నాతో చెప్పరు. ఇక అది పెరిగి 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 మొక్కై, మొలకై, కొమ్మై, చెమ్మై, చెట్టై కాయలు కాసిన దాకా. ఇక కాయలు కాసిన తర్వాత ఏంటండి చెప్పండి? కాయలు కాసిన తర్వాత ఏంటి? కోసుకొని తింటామా? గుడ్డోడు ఒక రాయి వేస్తాడు, గుడ్డిది ఒక రాయి వేసింది,
అటు పోయేవాడు వచ్చి ఒక రాయేస్తాడు, కాయకి ఇటు పోయేస్తాడు. ఈ రాళ్ల దెబ్బకు తట్టుకోలేక అప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెట్టిందయ్యా బతుకుని ఇక నేను జాగ్రత్తగా ఉంటా. ఏ దెబ్బకు తడిచి? రాళ్ల దెబ్బకు తడిచి. రాళ్ల వర్షం మీ మీద కురియక ముందులే మీరు పరిశుద్ధులుగా, సంఘానికి విలువైన బిడ్డలుగా, దేవునికి విలువ కలిగిన బిడ్డలుగా మీరు బతకాలి. మళ్ళీ ఒక్కసారి చదువు పౌలు గారి మాటలు చెప్పమంటున్నాడు. పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి చూశారండి. సంఘంలో వాళ్ళు ఎవరైనా ఏడిస్తే సేవకుడు ఖచ్చితంగా ఏడుస్తాడు. ఏడవని సేవకుడు అంటే అతను సేవకుడే. సంఘం వాళ్ళు ఒక మంచి పని చేయటానికి పాస్ గారు వెళ్తుంటే వీళ్ళు ఏడవటం మొదలు పెట్టారు. నాకు అంత బోర్ పెట్టేవయ్యా, నాకు అంత వస్త్రం ఇచ్చేవయ్యా, నువ్వు పోతేట అంటే ఏంది? సచ్చిందాక నిందామని సంఘంలో. సచ్చిందాక సంఘంలో ఇచ్చే పని లేదా? సంఘంలో పెట్టే పని లేదా? గుర్తుపెట్టుకోండి. వెనక వాళ్ళను తినేయండి, వెనక వాళ్ళను తాగనివ్వండి. అది మీకు మీ కుటుంబాలకి రెండంతల ఆశీర్వాదం. వాక్యంలో చెప్పాడు దేవుడు, మీరు వచ్చారు కష్టాల్లో నష్టాల్లో, మీరు తిన్నారు, మీరు దీవించబడ్డారుగా. మీలాంటి కష్టాలు పెదవరాళ్ళు పేదవాళ్ళు వచ్చి తినటానికి మీ గుప్పిని ఇవ్వండి. ప్రభు మాట నా మాటగా. అలా మీరు ఇప్పినప్పుడే విస్తారమైనటువంటి దీవెన్ని మీ చేతి పనుల ద్వారా మీ సిరి సంపదలు మీ ఎంత ఉండును గాక. అందుకని ఆయన పాతానంటే కొంతమంది ఏడవటం, కొంతమంది అడ్డం జరగటం, కొంతమంది ఆ మాట చెప్పటం, కొంతమంది దేవుని మాటకు లోబడే సేవకుడు వీళ్ళందరినీ పక్కకు నెట్టేసి నాకెందుకయ్యా ఈ సంఘం ఎవరిది? నాకెళ్ళి చూడండి, క్యాన్సర్ చూడద్దు. ఈ సంఘం ఎవరిది? మిమ్మల్ని అందరిని రక్షించింది ఎవరు? దేవుడు. మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా బల్లకి ఈ రీతిగా సిద్ధపరిచింది ఎవరు? మీ గుండె చెదురుతుంది అంటే బల్లలో మీరు జాగ్రత్తగా ఉండట్ల. మీ హృదయానికి పలు రకాల గాయాలు అవుతున్నాయి అంటే బల్లలో మీరు జాగ్రత్తగా ఉంటారా? కనుక బల్లా కార్యక్రమం ఎందుకయ్యా అంటే బలిసిన చెడుని దూరపరుచుకొని బలమైన దేవుణ్ణి ఎముకల్లో, కీలకల్లో, కండరాల్లో ఉంచుకొని ఆయనను మహిమపరచడానికని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాము. కనుక గుండె చెదిరింది, గుండె పగిలింది. అర్థము పగిలితే అతకనట్లుగా మనుషుల్ని, రాజుల్ని, రక్త మాంసాలు కలిగిన కొడుకుని, కూతుర్ని నమ్ముకోవటం వల్ల నీ గుండె పగిలింది, చెదిరింది. దేవుణ్ణి, సేవకుడిని, వాక్యాన్ని నమ్ముకున్నంత కాలం నీకేది తక్కువ కాదని ఈ పగటి కాలపు పరిశుద్ధాత్మ నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మీ హృదయాలను స్థిరపరిచి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. హల్లెలూయా. మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూయండి.